రక్షించాలి. ప్రభుత్వం ఉపాధి వెంటనే అసెంబ్లీ కార్మికుల ఐక్యత, అసెంబ్లీ కార్మికుల ఐక్యత. రావాలి రావాలి కలెక్టర్ రావాలి, రావాలి రావాలి కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి. వర్ధిల్లాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి. అసెంబ్లీ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, రావాలి. రంజాన్ కానీ ఈ రకమైన ఆర్డర్లు మాకు ఇస్తుండే. వీడు 3 నెలల సంది ఏ ఆర్డర్ లేకుండా ఇవాళ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న యజమానులు కూడా ఏమంటారంటే, స్థానికంగా ఉన్న యజమానులు ఏమంటారంటే, మేము పాలిస్టర్ కూడా ఇదివరకు నడుపుతుంది కానీ ఇప్పుడు నడుపుదామంటే మాకు ఒక మీటర్ ఇమ్మడి ₹1 లుక్సాన్ వస్తుంది, నష్టం వస్తుంది, మేము వ్యాపారం చేయలేమని చెప్పి ఆలోచన పక్క జరిగింది సార్. ఇవాళ దాదాపు ఒక 30,000 మంది కార్మికులంతా రోడ్డున పడి వాళ్ళకు 3 నెలల సంది సార్ వాళ్ళకు ఉపాధి లేక రోడ్డున పడి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది సార్. ఇది వేరే ఉద్దేశం కాదు సార్. గవర్నమెంట్కి మీరు సిఫార్సు చేసి మాకు తొందరగా యుద్ధ ప్రాతిపదికన ఉపాధి కల్పిస్తారని చెప్పి మేము ఈ రకంగా ఆందోళన చేయడం జరిగింది సార్. మేము కడుపుగాలి రోడ్డు మీద పెట్టాం కదా సార్, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మిమ్మల్ని రోడ్డు మీద తీసుకురావాలి సార్. సార్ మమ్మల్ని ఖచ్చితంగా మీరు పంపిస్తే తెల్లకొండి కార్మికులు కావచ్చు, ఆసాములు కావచ్చు, ప్రధానంగా ఇక్కడ మెయిన్ వనరులు టెక్స్టైల్స్ ఉంటాయి సార్. గత ప్రభుత్వం ఏదైతే పచ్చమ్మ ఆర్డర్లు అందించిందో దానివల్ల శాశ్వత పరిష్కారం దొరకకుండా కొంత మేరకు ఉపాధి జరిగింది సార్. దయచేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కు మీరు మీ తరఫున సిరిసిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు చిన్నగా పరిస్థితులు సో ఆసాములు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు రోడ్డు ఉపాధి లేక ఇప్పటికీ 3 నెలలు అయిపోతుంది సార్. దయచేసి మీరు సిరిసిల్ల ప్రజలందరినీ కలిసి ప్రజలందరి గురించి గౌరవ కలెక్టర్ గారితో మీరు మాట్లాడి గవర్నమెంట్ నుంచి వెంటనే యుద్ధ ప్రాతిపదికన సిరిసిల్లాకు ఆర్డర్ వచ్చేయడం ప్రయత్నం చేయాలని చెప్పేసి 50,000 మంది దాదాపు ఒక 2,500 నుండి 10,000 కుటుంబాల నుంచి మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తామని సార్. దయచేసి ఇక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల బాధలు మీరు గుర్తించి ఈ యొక్క బాధలు తీర్చే ప్రయత్నం మీ అధికారాన్ని ఉపయోగించి మీరు చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఏ సందులో పడితే ఆ సందులో పోకుండా అందరూ తప్పకుండా అడిగి రావాలి. ఇప్పుడే సిఐ గారిని అడగడం జరిగింది, ఆర్డీఓ ఆఫీస్ కాడ ఏదైతే బాగుంటుంది అని చెప్పి ఆర్డీఓ ఆఫీస్ కాడ మేము టెంట్ ఎత్తామని అడిగినాం. ఆయన ఏమన్నాడు, మా సార్ తోటి మాట్లాడినాక రేపు మీకు ఏదైనా విషయం నేను తెలియజేస్తా అని చెప్పిండు. ఒకవేళ ఇట్లా రేపు ఆడగిన టెంట్ ఎత్తే అక్కడ ఒక వంట వార్పు కార్యక్రమం అనేది రేపు ఖచ్చితంగా చేద్దామని చెప్పి మేము చెప్తున్నాం. మీ అందరికీ ఖచ్చితంగా ఇదే రకంగా అందరు వస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఇవాళ కలెక్టరేట్ కాడ ధర్నా నిరసన, రేపు వంట వార్పు ఆర్డీఓ కాడ నిరసన. మన సమస్యను తప్పకుండా మాత్రం ఎవరు కానీ తప్పకుండా అడిగి రావాలి. జర మీ దండం పెడతాం, జనాభా కడితే అంత పరిష్కారం అవుతాయి. ఈ రోజు రీలే నిరాహార దీక్షలో భాగంగా ఇవాడికి 7వ రోజు మేము ఉపాధి లేక దాదాపుగా 2,500 మంది ఆసాంలో దాదాపు 15,000 మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. మేము గత 15 రోజుల సంది ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము. అయినా కానీ ఏ అధికారి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ మమ్మల్ని పట్టించుకున్న పాపన లేదు. కాబట్టి మేము ఈ ఆందోళన భాగంగా ఇవాళ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టాము. అందులో భాగంగా ఇవాళ కలెక్టరేట్ కాడ ధర్నా కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, మా బాధలు ఏనాడు కానీ ఇన్ని రోజుల సంది మేము వినబడతలేదా? రైతు తర్వాత నేతన్న అని చెప్పి మేము మానం కాపాడే నేతన్న ఇవాళ పానం పోయే పరిస్థితికి వచ్చింది.
ఈ పరిస్థితులు ఇంకెన్ని రోజులు కొనసాగాలి సార్? ఖచ్చితంగా మాకు యుద్ధ ప్రాతిపదికన మాకు ఉపాధి కల్పించి మాకు ఆర్డర్లు కేటాయించి సిరిసిల్లకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మమ్మల్ని ఈ ఇబ్బందుల నుంచి దూరం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇవాళ మీరు ఈ రకంగానైనా స్పందించకపోతే మేము రాను భవిష్యత్తు లోపల భారీ ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మేము ప్రజాభవన్ ముట్టడికి మేము సిద్ధంగా ఉన్నాము. రేపు శుక్రవారం రోజున మేము ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం మేము చేపట్టడం జరుగుతుంది. ఇక్కడి ఆసాంలో పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 3,000-4,000 మంది ఇక్కడి మేము బయలుదేరడం సిద్ధంగా ఉన్నాం. సార్ మా బాధలు మీరు పట్టించుకొని మాకు యుద్ధ ప్రాతిపదికన ఉపాధి కల్పియరా? ఎందుకని మమ్మల్ని మేము కనబడతలేమా సార్? సిరిసిల్ల కాడకి ఇంతమంది ఉన్నాం, ఇంతమంది మేము రోడ్డున పడ్డాం. మా బాధలు ఇన్ని రోజులు 15 రోజులు మీకు వినవిస్తున్నాం. కనీసానికి పట్టించుకున్న నాదులే లేడు. కాబట్టి మీరు తప్పకుండా మా సమస్యను పరిష్కరించకపోతే మాత్రం మేము శుక్రవారం రోజున ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నాం అంటే తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ సిరిసిల్లాలో ఆసాంల సమన్వయ కమిటీ పక్షాన ఆసాంలందరూ కూడా గత వారం రోజుల నుంచి కడుపు మాడి ఆఖరి కేకతో ఒక రోడ్డు మీదకి రావడం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పుడు కూడా అదేవిధంగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఇస్తారని చెప్పేసి మేము ఆశాభావంతో ఉన్నాము. కానీ వచ్చినటువంటి గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఏ ఊసు లేకుండా మాకు ఏ ఉపాధి లేకుండా ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కావున బతుకమ్మ చీరలు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అదేవిధంగా గవర్నమెంట్ ఆర్డర్లు ఇవ్వాలి. సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలను వారి యొక్క బాధలను గుర్తించి ఆసాంలందరూ కూడా అదేవిధంగా కార్మికులందరూ కూడా మేలు చేసే విధంగా గవర్నమెంట్ యొక్క జీవనం తీసుకొచ్చి ఆర్డర్స్ సిరిసిల్లాకు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 7వ రోజులో భాగంగా కలెక్టరేట్ ముందుట భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి గాను మన కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఆ యొక్క లెటర్ తీసుకొని మన సమస్యను సానుకూలంగా విని ఆ సమస్య పరిష్కారం కోసం గవర్నమెంట్తో మాట్లాడతాను అని చెప్పేసి వారు వివరించడం జరిగింది. అందుకు మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే రేపటి కరెంటు సబ్సిడీ గురించి కూడా అదేవిధంగా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపటి రోజున ఈ ప్రాబ్లం ఇంకా కూడా సాల్వ్ కాకపోతే ఈ యొక్క ఉద్యమం అనేది చాలా ఉధృతం చేస్తామని చెప్పని మరొకసారి మేము విన్నవించుకుంటున్నాము. రేపటి రోజున ఇవాళ మనకు ఎటువంటి ఆదేశాలు కానీ ఎటువంటి సంకేతాలు ఇట్లా రాకపోతే రేపటి రోజున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇట్లు ఆసాంల సమన్వయ కమిటీ.